गणेशाय नमः श्री सरस्वती नमः श्री गुरुभ्यो नमः भक्तरा व्यास प्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 257 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 258వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముక్షంతారామందే లంకా భయంకరం. సదానిం వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కి జయ. నిన్న మనం ఈ 258వ అధ్యాయంలో 9వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 10 నుండి కొనసాగిద్దాం. ఏతదేవమవశ్యం హి భవితా నైతన్యథా క్రియతా మనవజ్జాంగీ యథోక్తం మధ్వచో నఘే. ఓ మృత్యుదేవత, నేను చెప్పినట్టుగా జరిగి తీరాల్సిందే. మరొక రీతిగా జరగకూడదు, అవకాశమే లేదు. ఇది నీకు పాపాన్ని కలిగించదు సుమా. ఏవముక్త మహాబాహో మృత్యు పర పురంజయ నవ్యాజహార తష్టోచ ప్రక్వా భగవతున్ముఖి. మహాబాహో, బ్రహ్మ అలా అనగానే మృత్యు మరేమీ మాట్లాడలేదు. చేతులు జోడించి పితామహునికి ఎదురుగా నిలబడింది. పునరధోక్త గత సత్యేవ భామిని తూష్ణీమాసీత్ తతో దేవానామీశ్వరేశ్వర ప్రససాద కిం బ్రహ్మ స్వయమేవాత్మనాత్మని స్మయమానస్య లోకేశ లోకాన్ సర్వాన్ అవైక్షత. బ్రహ్మ ఇన్నిసార్లు చెప్పినా కూడా ఆ భామిని ప్రాణాలు పోయినట్లుగా మౌనంగా నిలిచింది. అప్పుడు దేవదేవుడు ఈశ్వరేశ్వరుడు లోకనాథుడైన బ్రహ్మ ప్రసన్నుడై చిరునవ్వు నవ్వుతూ లోకాలన్నింటి వైపు చూడసాగాడు. నివృత్తరోషే తస్మిన్స్తు భగవచ్చపరాజితే సా కన్యాద జగామస్య సమీపాదితి నః శృతం. అపరాజితుడైన ఆ పితామహుని కోపం తగ్గిపోయిన తర్వాత ఆ మృత్యుదేవత అక్కడి నుండి వెళ్ళిపోయిందని మేము విన్నాం. అపసృత్యా ప్రతిసృత్యా ప్రజా సంహరణం తథా త్వరమాణేన రాజేంద్ర మృత్యుద్ధే అనుకమభ్యాఘాత్. రాజేంద్ర అప్పుడు ప్రజా సంహరణ విషయంలో ఏ ప్రతిజ్ఞ చేయకుండానే ఆ మృత్యుకన్య అక్కడి నుండి బయలుదేరి వేగంగా ధేనుకాశ్రమానికి వెళ్ళింది. సాతత్ర పరమం దేవి తపోచరత దుశ్చరం సమాఖ్యేక పదే తస్థో దశ పద్మాని పంచచ. అక్కడ ఆమె ఘోర తపస్సు చేసింది. ఒంటికాలిపై నిలబడి 100 కోట్లు, అంటే 100 కోట్లు కూడా కాదు, 1500 కోట్ల సంవత్సరాలు తపస్సు చేసింది ఆమె. తాం తథా కుర్వతీం తత్ర తపః పరమ దుశ్చరం పునరేవ మహాతేజ బ్రహ్మవచనమ బ్రవీతి. ఈ రీతిగా పరమ దుష్కరమైన తపస్సు చేస్తున్న ఆమెతో బ్రహ్మ మనలా అన్నాడు, కురుష్మేవచో మృత్యో తదానాదృత్య సత్వర తథైవైక పదే తాత పునర్న్యాని సప్తత తస్థో పద్మాని షట్చైవ పంచద్వైచైవ మానద. చూడు, నా మాట పాటించు అని మళ్ళీ చెప్పాడు బ్రహ్మ. అయినా వినకుండా మృత్యు మరొక 20 పద్మాల సంవత్సరాలు, అంటే మరొక 20,000 కోట్ల సంవత్సరాలు ఒంటికాలిపై తపస్సు చేసింది. భూయ పద్మాయుతం తాత మృగై సహ చచారస ద్వే చాయుతే నరశ్రేష్ఠ వాయువ్యాకార మహామతి. మరలా ఆమె అలా
మృగాలతో పాటు ఆ మధ్యలో కూర్చొని గాలి మాత్రమే భోంచేస్తూ తప్పించింది. పునరేవ తతో రాజన్మౌనమాతిష్టతుత్తమం అప్సువర్ష సహస్రాన్ని సప్త చైతంత్య పార్థివ. ఆ తర్వాత పరమోత్తమైన మౌనవ్రతాన్ని ఆశ్రయించింది ఆమె. 8,000 సంవత్సరాలు నీటిలో నిలిచి తపస్సు చేసింది. తతో జగామసా కన్యా కౌశికి నృపసత్తమా తత్ర వాయు జలాహార చచారణ ఏమం పునః. ఆ తర్వాత కౌశికి నదీ తీరానికి వెళ్ళింది. అక్కడ గాలిని నీటిని ఆహారంగా స్వీకరిస్తూ నియమపూర్వకంగా మళ్లీ తపస్సు చేసింది. తతో ఏయో మహాభాగ గంగామ్యేను చ కేవలం తస్థోదార్భ్యో నిశ్చేష్ట ప్రజానాం హితకామ్యయ. తర్వాత గంగా తీరానికి వెళ్ళింది. మేరుగిరికి కూడా వెళ్ళింది. అక్కడ కూడా ఆమె అలానే తపస్సు కొనసాగించింది. తతో హిమవతో మూద్రి ఎత్ర దేవా సమీజరి తత్ర అంగుష్టేన రాజేంద్ర నిఖర్వమపరం తతః తస్థో పితామహం చైవ తోషయామాస యత్నత. ఆ తర్వాత తొలుత దేవతలు యాగాలు చేసిన హిమాలయ పర్వత శిఖరం పైన ఆ మృత్యుకన్య 10,000 కోట్ల సంవత్సరాల పర్యంతం బొటన వేలుపై నిలిచి తపస్సు చేసింది. ఈ రీతిగా ప్రయత్నించి బ్రహ్మను సంతోషపెట్టింది ఆమె. తతస్తామబ్రవీత్ తత్ర లోకానాం ప్రభవాప్యయ కిమిదం వర్తతే పుత్రీ క్రేతాం మమ తద్వచ. అప్పుడు ఆ బ్రహ్మన్నాడు ఆమెతో, ఏమిటమ్మా నీ పని, నేను చెప్పినట్లు చెయ్యి అని మళ్ళీ అన్నాడు అదే మాట. తతో బ్రవీత్ పునర్మృత్యు భగవంతం పితామహం నా హరేయం ప్రజాదేవా పునశ్చాహం ప్రసాదయే దేవా. నేను ప్రజలను నశింపజేయలేనయ్యా నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడాను. కాబట్టి నీ అనుగ్రహాన్ని కోరుతున్నాను. తామ ధర్మ భయాద్భీతాం పునరైవ ప్రయాచతిం తదాబ్రవీత్ దేవదేవా నిగృహ్యేదం వచస్తత. అధర్మానికి భయపడి ఆ మృత్యు అలా బాధపడుతుంటే ఆమెను వారించి బ్రహ్మదేవుడు అన్నాడు, అధర్మో నాస్థితో మృత్యో సమ్యక్షేమాం ప్రజాశుభే మయా హ్యోత్తం వృషే భద్రే భవితా నేహ కించన. నువ్వు చేసేది అధర్మం కాదమ్మా, ఈ ప్రజలను సంహరించు. నేను చెప్పిన మాట అసత్యం చేయవద్దు. నువ్వు ధర్మ సనాతనశ్చత్వాం ఇహైవాను ప్రవేక్షతి అహంచ విబుధాశ్చేవ త్వద్వితే నిరతా సదా. సనాతన ధర్మం ఇక్కడే నీలో ప్రవేశిస్తుంది. నేను దేవతలు కూడా నీ హితం మీదనే ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటాం. ఏమమన్యం చతయే కామాన్ దదాని మనసేప్సితం నత్వాం దోషేణ యాస్యంతి వ్యాధి సంపీడిత ప్రజా. పురుషేషు స్వరూపేణ పురుషస్త్వం భవిష్యసి స్త్రీషు స్త్రీ రూపీణి చైవ తృతీయేషు నపుంసకం. ఇదిగో నీ మనస్సుకు నచ్చిన ఇంకొక వరాన్ని కూడా ఇస్తున్నాను నీకు. రోగపీడితులైన ప్రజలు నిన్ను దోష దృష్టితో చూడరు. నువ్వు పురుషుల్లో పురుషుడివై స్త్రీల్లో స్త్రీవై నపుంసకుల్లో నపుంసకవై నిలుస్తావు. శైవ ముక్త మహారాజా కృతాంజలి రువాచ పునరేవ మహాత్మానం నేతి దేవేశమవ్యేయం తామబ్రీత్ తదా దేవ మృత్యు సంహార మానవాన్ అధర్మస్తేన భవిత తథాధ్యాస్యామయం శుభే. మహారాజా బ్రహ్మ ఇలా అనగానే చేతులు జోడించి మృత్యు ఆ బ్రహ్మతో అన్నది, నేను ప్రాణుల్ని సంహరించలేను. మళ్ళీ అదే మాట అప్పుడు మృత్యుతో అన్నాడు, మృత్యువా నువ్వు మానవులను సంహరించు, నీకు పాపం కలగదు, ఆ మేరకు నీకోసం నేను ధ్యానిస్తాను అన్నాడు. యానశ్రు బిందూన్ పతితాన పశ్యం ఏ పాణిభ్యాం ధారితాస్తే పురస్తాత్ తే వ్యాధయో మానవాన్ ఘోర పాపో రూప ప్రాప్తే కాలే కాలయిష్యంతి మృత్యో. ఓ మృత్యో, నువ్వు కన్నీరు కార్చడం చూచాను, వాటి చేతుల్లో పట్టుకున్నాను నేను. అవే అవసరపడినప్పుడు ఘోర వ్యాధులుగా మారి మానవుల్ని కాలానికి గురి చేస్తాయి. సర్వేషాంతం ప్రాణినామంతకాలే కామక్రోధో సహిత యోజయేధ ఏవం ధర్మాస్త్వం ఉపైష్యమేయ నచా ధర్మం రక్షసే తుల్యవృత్తి. సమస్త ప్రాణుల అంత్యకాలంలో నువ్వు కామక్రోధాలని వారిలో ప్రవేశపెట్టు. ఈ రీతిగా అప్రమేయమైన ధర్మం నిన్ను చేరుతుంది. నువ్వు సమవర్తివి కాబట్టి నిన్ను పాపం అంటదు. ఏవం ధర్మం పాలయిష్యప్యధోత్వం నచాత్మానం అధ్యయిష్యస్య ధర్మే తస్మాత్ కామం రోచే ఆభ్యాగతం త్వం సంయోజ్యాధో సంవరస్వేహ జంతుని. ఈ రీతిగా నువ్వు ధర్మాన్ని పాలిస్తావు, నిన్ను నీవు పాపంలోకి తోసుకొనవు. కాబట్టి నీకు లభించిన ఈ అధికారాన్ని ఇష్టపడు, కామాన్ని ఈ పనిలో తోడు చేసుకుని ప్రాణులు సంవరించు. సావై తదా మృత్యు సంజ్ఞాపదేశే భీతాశాపాద్ గాఢమిచ్చబ్రవీతం అధో ప్రాణోన్ ప్రాణినామాంతకాలే కామక్రోధో ప్రాప్య నిర్మోక్యంతి. అప్పుడు మృత్యుకాంత శాపభయంతో అలాగే అని బ్రహ్మతో పలికింది.
ఆ మృత్యువే ప్రాణుల అవసాన దశలో కామక్రోధాలను ప్రేరేపించి వారిని మోహంలో పడవేసి చంపుతుంది. మృత్యోర్మేతో వ్యాధయశ్చాశ్రుపాత మనుష్యానాం రుజ్యతే యై శరీరం సర్వేషాం వై ప్రాణినాం ప్రాణనాంతే తస్మాత్ శోకం ఆకృత బుద్ధ్య మృత్యు కాచిన కన్నీరే జ్వరాది రోగాలయ్యాయి. అవి మానవుల శరీరాలను రోగగ్రస్తం చేస్తున్నాయి. అంత్యకాలంలో అవి మానవులను సమీపిస్తాయి. రాజా, నీ కొడుకు కోసం నువ్వు శోకించవద్దు, బుద్ధితో ఈ విషయాన్ని గ్రహించు. సర్వే దేవా ప్రాణ్యాం ప్రాణాంతే గత్వా వృత్తా సన్నివృత్తా హస్తదైవ ఏవం సర్వే మానవ ప్రాణాంతే గత్వా వృత్తా దేవవద్రాజసింహం. ప్రాణుల ఇంద్రియాలు సుషుప్తావస్థలో నిష్క్రియాలై లీనమై మరలా మెలకుల్లో చైతన్యాన్ని పొందినట్లుగా ప్రాణులు మరణానంతరం కర్మానుసారంగా స్వర్గానికో నరకానికో పోయి కర్మ క్షీణించగానే మళ్ళా జన్మిస్తారు. వాయుర్భీమో భీమనాథో మహాజా ససర్వేషాం ప్రాణినాం ప్రాణభూత నానావృత్తిదేహినాం దేహభేదే తస్మాద్వాయుర్దేవదేవో విశిష్ట. భయంకర శబ్దం కలిగి భయంకరమై మహాబలిష్టమైన ప్రాణవాయువు సమస్త ప్రాణులకు కూడా ప్రాణం దేహం నశించినప్పుడు అనేక ప్రకారాలుగా ప్రసరిస్తుంది. కాబట్టి శరీరం లోపల దేవాదిదైవమైన గాలే శ్రేష్టం. సర్వే దేవా మర్త్య సంజ్ఞా విశిష్టో సర్వే మర్త్యాదేవ సంజ్ఞా విశిష్ట తస్మాత్ పుత్రం మా శుచో రాజసింహ పుత్ర స్వర్గం ప్రాప్యతే మోదతే. ఓ రాజసింహ, పుణ్యకర్మ క్షీణిస్తే దేవతలందరూ కూడా మనుషులే, పుణ్యకర్మ వికసిస్తే మరణానంతరం మనుషులందరూ దేవతలే. కాబట్టి నీవు కొడుకును గురించి శోకించవద్దు, అతడు స్వర్గాన్ని పొంది ఆనందంగా ఉంటాడు. ఏవం మృత్యుర్దేవ సృష్టా ప్రజానాం ప్రాప్తే కాలే సంవరంతి యథావత్ తస్యాశ్చైవ వ్యాధయస్తే శ్రుపాత ప్రాప్తే కాలే సంవరంతి జంతుని. ఈ రీతిగా బ్రహ్మ సృష్టించిన ఆ మృత్యు కాలం సమీపించినప్పుడు అందరినీ ఉన్నవారిని ఉన్నట్లుగా సంహరిస్తుంది. ఆ వ్యాధుల రూపంలో ఉన్న కన్నీరు కూడా సమయం ఆసన్నప్పుడు ప్రాణులను సంహరిస్తుంది. ఇది శ్రీ మహాభారతే శాంతిపరుని మోక్షధర్మపరుని మృత్యు ప్రజాపతి సంవాది 850 అధిక 200తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 258వ అధ్యాయం. రేపు 259వ అధ్యాయాన్ని ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.